నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ వీడియోలో 2 విషయాలు చేసాం. ఒకటి ఎప్పట్లానే గోల్డ్, సిల్వర్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, చార్ట్స్ ఎలా ఉన్నాయి, బులియన్ మార్కెట్‌లో ప్రీమియం రన్ అయితుందా లేదా చూద్దాం. రెండో విషయం, గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. సో, మన బడ్జెట్ కూడా తగ్గుతుంది గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్స్ కొనేటప్పుడు. బట్ ఇంకా తగ్గించాలంటే ఎలా? ఈ 2 విషయాలు మనం ఇప్పుడు చెక్ చేస్తాం. కరెంట్‌గా గోల్డ్, సిల్వర్ విషయానికొచ్చేస్తే స్మాల్ బాడీ క్యాండిల్స్ ఫార్మేషన్ ఇస్తూ ఒక సైడ్ వేస్ అండ్ సైలెంట్ ప్రైస్ యాక్టివిటీ మనం చూస్తున్నాం. ఏ సీరియస్ యాక్షన్ అప్ సైడ్ అయినా సరే, డౌన్ సైడ్ అయినా సరే లేకుండా లెబోరియస్‌గా, బోర్‌గా కంటిన్యూ చేస్తూ ఉన్నది. బట్ హవెవర్ మన బులియన్ మార్కెట్‌లో మాత్రం ఆ బుల్లిష్ ట్రెండ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంది. రండి ఆ బుల్లిష్ ట్రెండ్ ఎలా ఉంది ఏంటి చూద్దాం. ఫస్ట్ ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ విషయానికొచ్చేస్తే ఈ రేంజ్‌లో అలాగే కంటిన్యూ చేస్తూ ఉంది. ఈరోజు కూడా సైలెంట్‌గా నైస్‌గా యాక్టివిటీ చేస్తుంది. ఈ లెవెల్స్ మెయింటైన్ చేసినంత వరకు మనకి ఎలాంటి ప్రాబ్లము లేదు. నెక్స్ట్ ఇండియాలో ఎంసెక్స్‌లో మనం చూసుకుంటే ఇలా స్మాల్ బాడీ క్యాండిల్ ఫార్మేషన్ ఇస్తుంది. అండ్ ఏ రోజైతే అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనౌన్స్‌మెంట్ అయిందో ఆ రోజున్న వాలటిలిటీ బాటమ్ మంచిగా మెయింటైన్ చేస్తుంది. 68,100 పైన మెయింటైన్ చేసుకుంటూ స్మాల్ బాడీ క్యాండిల్స్ మనం రాను చూడండి బాడీ తగ్గిపోతుంది క్యాండిల్స్‌లో. అలాగే ఇంకా చిన్న బాడీ ఫార్మేషన్ వచ్చి ఒక గ్రీన్ కలర్ స్పిన్నింగ్ టాప్ లాంటి క్యాండిల్ ఫార్మేషన్ ఇస్తుంది. అంటే ఒక హయ్యర్ బాటమ్ ఫార్మేషన్ ఇచ్చి స్మాల్ బాడీ క్యాండిల్ ఫార్మేషన్ ఇస్తూ ఇక్కడ స్టెబిలిటీ చూపిస్తూ ఈ హైని క్రాస్ చేస్తే గోల్డ్ కొంతవరకు బుల్లిష్‌గా మూవ్ అయ్యే అవకాశం కనపడుతుంది. అలాగే మనకు ఫిజికల్ మార్కెట్‌లో చెక్ చేస్తే మాత్రం 71,150 పర్ తులా ట్రేడ్ అవుతుంది. అంటే ఫిజికల్ మార్కెట్ డెఫినెట్‌గా హయ్యర్ దెన్ ద ఎంసెక్స్ ప్రైస్. సో, దట్ ఈస్ వెరీ క్లియర్. బుల్లిష్ ఉంది, చార్ట్ బుల్లిష్ ఉంది అండ్ గ్రీన్ క్యాండిల్స్ ఫార్మేషన్ కనపడతా ఉన్నాయి. సో, ఇంటర్నేషనల్ మార్కెట్ స్టేబుల్, ఇండియన్ మార్కెట్ స్టేబుల్, బులియన్ మార్కెట్ బులిష్. అండ్ ఎంసీఎక్స్‌లో క్యాండిల్ ఫార్మేషన్స్ అన్నీ చూస్తుంటే స్టెబిలిటీ వస్తూ ఒక స్ట్రెంగ్త్ రావాలన్నట్టుగా కనబడుతోంది. సో, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ విత్ గోల్డ్. నౌ సిల్వర్ విషయానికి వస్తే కూడా గోల్డ్ యథా రాజ తథా ప్రజల గోల్డ్ స్టెబిలిటీ ఇస్తుంటే సిల్వర్ కూడా స్టెబిలిటీ ఇవ్వడానికి స్టార్ట్ అవుతుంది. సిల్వర్ కూడా ఒక స్మాల్ బాడీ క్యాండిల్ ఫార్మేషన్ ఇస్తూ ఈ బాటమ్‌ని హోల్డ్ చేస్తుంది. అది 78,400 లెవెల్స్ బాటమ్‌ని హోల్డ్ చేస్తుంది. అంటే అది కూడా బుల్లిష్‌గా మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో, ఈ స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ నిన్నటి క్యాండిల్ ఏదైతే ఉందో అది హై 80,000 ఉంది. సో, 80,000 క్రాస్ అవుతే కరెంట్‌గా 79,261 80,000 క్రాస్ అయితే మనకు స్ట్రెంగ్త్ ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా కనబడుతుంది చార్ట్ పరంగా చూస్తే. అదేవిధంగా బులియన్ మార్కెట్ విషయానికి వస్తే కూడా 81,000 పర్ కేజీ సిల్వర్ ట్రేడ్ అవుతుంది. ఇక్కడ 79,250 ట్రేడ్ అవుతుంది. అంటే దాదాపుగా 1750 రూపీస్ పర్ కేజీ మనకు బులియన్ మార్కెట్‌లో బుల్లిష్ ట్రేడ్ అవుతుంది. బట్ ఇది ట్యాక్స్ పేడ్ ప్రైస్. సో, అది బుల్లిష్‌గానే మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే సిల్వర్ ఈటీఎఫ్ విషయానికి వస్తే కూడా ఇక్కడ బాటమ్ ఫార్మేషన్ ఇస్తూ ఇక్కడ డబుల్ బాటమ్ ఫార్మేషన్ ఇస్తూ ఇక్కడ ఒక డోజీ క్యాండిల్ అంటే బాడీలెస్ క్యాండిల్ ఫార్మేషన్ ఇచ్చి ఈరోజు కొంతవరకు రెడ్ క్యాండిల్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఈటీఎఫ్లో. బట్ ఎంసీఎక్స్లో అండ్ ఫిజికల్ మార్కెట్లో స్టెబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ కనబడుతుంది కాబట్టి ఈ ఎంసీఎక్స్లో కూడా రాను బై ద ఎండ్ ఆఫ్ ద డే కొంచెం పాజిటివ్ వెళ్ళే అవకాశం కనపడతా ఉంది. సో, ఈ ఈటీఎఫ్ ఇప్పటికి మార్కెట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఈటీఎఫ్ ట్రేడ్ అవ్వదు ఈ రోజుకి. ఈటీఎఫ్స్ అనేది ఓన్లీ మార్కెట్ టైంలో అంటే స్టాక్ మార్కెట్ టైంలోనే ట్రేడ్ అవుతుంది. దట్ ఈస్ 9:15 to 3:30. 3:30 తర్వాత మనం బై చేయాలంటే తీసుకోదు. ఎందుకంటే మార్కెట్ క్లోజ్ అని చెప్పడం జరుగుతుంది. చూడండి నేను బై చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఏం యాక్టివిటీ లేదు. బై ఆర్డర్ పెడితే ఏమవుతుందో చూస్తాం. Markets are closed right now. So, ETFs are bought only during market hours, stock market hours. So, it cannot be bought after 3:30 during the day. Now, రెండో విషయానికి సో మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనకు తెలిసిపోయింది. గోల్డ్, సిల్వర్ ప్రైజెస్ ఈ రోజుకి ఇంకా సైలెంట్గా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి ఏ అనౌన్స్మెంట్స్ లేవు కాబట్టి మనకు మేజర్గా మూమెంట్ వచ్చే అవకాశం ఏం మేజర్గా కనిపించట్లేదు. అగైన్ ఫెడ్ ఏదైనా చెప్తే కానీ ఈ ప్రైజెస్లో మేజర్గా మార్పులు వచ్చే అవకాశం లేదు. సో, గోల్డ్ ప్రైస్ తగ్గింది, సిల్వర్ ప్రైస్ తగ్గింది, అక్కడ స్టెబిలిటీ చూపిస్తుంది. సో, మనం ఇప్పుడు వెళ్ళి
గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ ఏదైనా కొంటే డెఫినెట్గా ఈ ప్రైస్ బేస్ మీద మనం ఆ ఐటమ్స్ కొనడం జరుగుతుంది. బట్ మనం కొనేటప్పుడు రెండు ఆలోచన చేయాలి. మనం ఒక బ్రాండెడ్ షోరూమ్కి వెళ్ళి ఉందామా, లేదు అంటే సెకండ్ ఆప్షన్ మనకు కొంచెం డిజైన్స్లో కాంప్రమైజ్ అయ్యి కొంచెం రేట్ ఇంకా మనకు తక్కువ వచ్చేటట్టుగా, కాస్ట్ తక్కువ వచ్చేటట్టుగా చేయాలి అంటే మనం చేయాల్సింది హోల్సేలర్ దగ్గరికి వెళ్ళి కొనడం. ఎందుకంటే ప్రతి షోరూమ్లలో వారు చేసిన డిజైన్లు కొన్ని ఉంటాయి. ఒక హోల్సేలర్ నుంచి పర్చేస్ చేసి వాళ్ళ రీటైల్ అవుట్లెట్లో అమ్మే వస్తువులు కొన్ని ఉంటాయి. సో ప్రతి బ్రాండెడ్ షోరూమ్ అయినా సరే, లేదంటే ఒక జ్యువెలరీ షాప్ అయినా సరే, ఓన్లీ తను తయారు చేసిన ఐటమ్సే మాత్రమే అమ్మడు. తను హోల్సేలరు, మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి కూడా కొన్ని డిజైన్స్ రావడం జరుగుతుంది. అవి కూడా తన మార్జిన్ యాడ్ చేసుకొని అమ్మడం జరుగుతుంది. బట్ ఒక షోరూమ్లో వెళ్ళినప్పుడు, ఒక జ్యువెలరీ షాప్ వెళ్ళినప్పుడు తన ఐటమ్ ఏది, తను తయారు చేసింది ఏంటి, హోల్సేలర్ నుంచి తీసుకొచ్చి అమ్ముతుంది ఏంటి అనేది చెప్పడం కష్టం. సో మీ సర్కిల్లో హోల్సేలర్, మీ ఏరియాలో హోల్సేలర్ ఎవరు అని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో హోల్సేలర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, లేదా మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీకు కొంతవరకు కాస్ట్ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఒక జ్యువెలరీ స్టోర్స్లో కొనాలనుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, ప్రొడక్ట్ కాస్ట్, రా మెటీరియల్ కాస్ట్, ట్యాక్సేషన్, ఓకే, అండ్ తన ప్రాఫిట్, రైట్. నౌ మనం హోల్సేలర్కి వెళ్ళారనుకోండి, హోల్సేలర్ మ్యానుఫ్యాక్చరర్లు ఉన్నారనుకోండి, ఓన్లీ తన ప్రాఫిట్ మాత్రమే ఉంటుంది. మీరు రీటైల్ షాప్కి వెళ్ళారనుకోండి, తను మ్యానుఫ్యాక్చర్ చేయని ఐటమ్ కూడా తను అమ్ముతున్నాడు అంటే హోల్సేలర్ ప్రాఫిట్ యాడ్ చేసుకొని రీటైలర్కి ఇస్తాడు. రీటైలర్ అగైన్ తన అవుట్లెట్లో అమ్మడం వలన తన మార్జిన్ కూడా అందులో యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ కొంతవరకు ప్రైజింగ్లో కూడా కొంత డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ ఉంది, ఆర్టికల్ ప్రైస్ వేరుంటుంది అండ్ బిస్కెట్ ప్రైస్ వేరుంటుంది. అంటే సిల్వర్ బార్ ఉంటుంది, సిల్వర్ బార్ ప్రైస్ వేరుంటుంది అండ్ ఆర్టికల్ సిల్వర్ ప్రైస్ కూడా వేరియేషన్ ఉంటుంది. ఇది మీరు హోల్సేలర్ దగ్గరికి వెళ్తే కానీ మీకు ఈ విషయాలు తెలియదు. కాబట్టి మీరు జస్ట్ ఒక ఆర్డినరీ, రెగ్యులర్ అండ్ సెలెక్టివ్గా కొన్ని జ్యువెలరీ ఏదైతే హోల్సేలర్ డీల్ చేస్తాడో ఆ హోల్సేలర్ దగ్గర అతను ఇచ్చిన డిజైన్స్ మీకు నచ్చితే మీరు అతని దగ్గరనే కొనుక్కుంటే రీటైలర్ మార్జిన్ నుంచి మీరు అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. రీటైలర్ దగ్గరికి వెళ్తే, రీటైల్ జ్యువెలరీ షాప్ దగ్గర వెళ్ళామనుకోండి, తన మార్జిన్ కూడా యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో తన మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఐటమ్ మనం తీసుకుంటే ప్రాబ్లం లేదు. బట్ తను ఒక హోల్సేలర్ నుంచో వేరే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచో ఐటమ్ తీసుకొని వచ్చి తన అవుట్లెట్లో అమ్మితే తన మార్జిన్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు దాదాపుగా 10 to 15% వేరియేషన్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక 1 lakh ఆర్నమెంట్ మీరు తీసుకుంటే దాదాపుగా 10 to 15,000 రూపీస్ సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు హోల్సేలర్ ఫస్ట్ ఎక్కడున్నారో తెలుసుకొని ఆ హోల్సేలర్ని అప్రోచ్ అయ్యి మీ ఏరియాలో అతని దగ్గర ఒక రిలయబుల్ హోల్సేలర్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే క్వాలిటీ అన్నీ ఎన్ష్యూర్ చేసుకొని ఒక తెలిసిన అతని దగ్గర, ఒక ట్రస్టబుల్ డీలర్ దగ్గర తీసుకుంటే మీకు ప్రైస్ ఇంకా బెటర్గా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ వేస్టేజ్ అన్నీ క్లియర్గా హోల్సేలర్ దగ్గర ఉన్న ప్రైస్ రీటైలర్ దగ్గర ఉండదు. రీటైలర్ దగ్గర ప్రైస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొన్ని రెగ్యులర్ ఆర్నమెంట్స్ అవుతే మీరు హోల్సేలర్ దగ్గర తీసుకోవచ్చు. స్పెషలైజ్డ్ అండ్ బెస్ట్ డిజైన్స్ అండ్ బెస్ట్ రేంజ్లో నుంచి మీరు సెలెక్ట్ చేయాలనుకుంటే రీటైలర్ అవుట్లెట్లో, ఒక బ్రాండెడ్ షోరూంలో, లేదంటే జ్యువెలరీ మెయిన్ షాప్లో తీసుకుంటే మీకు రేంజ్ ఎక్కువ ఉంటుంది. ఇది డిఫరెన్స్. సో తగిన బడ్జెట్ తగ్గించుకోవడం, అలాగే మనకు సేవ్ చేసుకోవాలనుకుంటే 10 to 15% సేవ్ చేసుకోవాలనుకుంటే హోల్సేలర్తో డీల్ చేయడం వలన మీకు బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ బెనిఫిట్ పొందే ప్రయత్నం మీరు చేయండి. మీకు ఇంకా బడ్జెట్ తగ్గాలని ఆశిస్తూ సెలవు.